రెమాల్ తుఫాన్ బెంగాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. బెంగాల్లో 7 చనిపోగా బంగ్లాదేశ్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి 27 గంటల తర్వాత విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రైల్వే సర్వీసులను కూడా పునరుద్ధరించారు. రెమాల్ తుఫాన్ బలహీనపడ్డప్పటికీ బెంగాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. వర్షాల కారణంగా బెంగాల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల ఇళ్లు కుప్పకూలాయి. కోల్కతాలో వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తుఫాన్ కారణంగా బంగ్లాదేశ్ లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 గంటల తర్వాత కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకల్ని పునరుద్ధరించారు. తీరం దాటే సమయంలో తీవ్ర తుఫాన్గా మారిన రెమాల్ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 140 కిలోమీటర్ల వరకు గాలులు బీభత్సం సృష్టించాయి. సముద్రంలోని కెరటాలు సాధారణం కంటే 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎగిసిపడ్డాయి. రెమాల్ ఎఫెక్ట్ తో బెంగాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కోల్కతాలో వరద నీరంతా రోడ్లపై నిలిచిపోయింది. చాలా చోట్ల కాలనీల్లో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. సుందర్బన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సహాయక చర్యల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే కిలోమీటర్ల పొడవునా కూలిపోయిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమైంది ఎన్డీఆర్ఎఫ్ టీం. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీవ్రతకు బెంగాల్ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారడంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. తీరం వెంబడి భారీ వేగంతో గాలులు అతలాకుతలం చేశాయి. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, సాగర్ ఐలాండ్ మధ్య తుఫాన్ తీరం దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో 2 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.